హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు గారు యుఏఈ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే పనిగా పర్యటిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు కూడా రాష్ట్రానికి పెట్టుబడులకు తీసుకురావడానికి ఆస్ట్రేలియాలో కృషి చేస్తున్నారు. ప్రస్తుతం చర్చ అంతా కూడా ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, రాబోయే పెట్టుబడులు మీద ఉండాల్సిన సమయంలో అనవసర విషయాలు ప్రజల్లో చర్చకు వస్తున్నాయి. అంటే అవసరమైన అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ కల్పన అనే దానికంటే కూడా సీఎంఓలో ఉన్న ఒక అధికారిపై గత కొన్ని రోజులుగా వరుసగా కథనాలు అటు ప్రింట్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు విపరీతంగా వస్తున్నాయి. అంటే ఒక సీఎంఓలో అధికారి మీదే తీవ్రమైన ఆరోపణలు రావటం అనేది ఎవరూ హర్షించిన విషయం. దీనిపై మాట్లాడడానికి మనతో స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విజయ్ చాగంటి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ చాగంటి గారు. సార్, చూస్తూనే ఉన్నారు గత కొంతకాలంగా ప్రధాన మీడియాలో అంటే వార్తాపత్రికల్లో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు ఈ ఆర్డీఓ శ్రీలేఖ వ్యవహారంపై రచ్చ నడుస్తూనే ఉంది. అంటే ఇది ఒక ప్రభుత్వంలో ఒక సామాజిక వర్గం మీద జరుగుతున్న దాడిగా సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అది కూడా ఒక సీఎంఓలో ఉన్న అధికారి మీద ఈ ఆరోపణలు రావడం మనం ఎలా చూడొచ్చు? దీనిపై ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీని వెనక అంటే ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా సీఎంకు తెలిసే ఉంటాయంటారా? తెలిసినా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనేది జోరుగా చర్చ నడుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. కందుకూరు ఘటనలో అంటారా? కందుకూరు ఘటనలో అధికారుల ఫెయిల్యూర్ 100%. అది ఎమ్మెల్యే స్థాయిలో సరిచేయాల్సిన అంశం రాష్ట్ర స్థాయి అంశంగా మారింది. అధికారులు సమయానికి తగ్గట్టుగా వ్యవహరించి ఉన్నట్టయితే, ముఖ్యంగా పోలీసు అధికారులు, ఈ సమస్యను తీవ్ర రూపం దాల్చేది కాదు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు ఆ సమయానికి రియాక్ట్ అయినా కానీ ఉండేది కాదు. కానీ రెండు విషయాల్లో అటు రాజకీయంగా ఇటు అధికారుల పరంగా కూడా తప్పులు జరిగినాయి. ఇది చిలికి గాలివానగా మారతా సంఘటన జరిగిన నాటి నుంచి ఒక వారం రోజుల పాటు ఇది కులరంగు పులుముకుంటుంది అని కింద నుంచి పైదాకా ప్రజలందరికీ అర్థమవుతున్న టైంలో కూడా అధికారుల నుంచి స్పందన లేకపోవడం అనేది అధికారులు బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుంది. అధికారులను దారిలో పెట్టలేని స్థితిలో ఉన్నతాధికారులు ఉన్నారేమో మనకు తెలియదు. అంటే గత పాలనలో ఏం చేసినా నడిచిపోద్ది అన్న విధంగా ఇప్పుడు కూడా ఎవరన్నా భావించి అధికారులు అంత ఉదాసీనంగా ఉంటున్నారు. అధికారులు సరిగా పనిచేయట్లేదు అనేది కింద నుంచి పైదాకా ఉన్న అందరూ ఏకగ్రీవంగా చేస్తారు. కానీ ఇది ఎవరు దీన్ని సరి చేయాల్సింది ఎవరు? ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థ సరి చేయాలి. ఆ సరి చేయాల్సిన అవసరం ఇప్పటికైనా కానీ పూర్తి పతాక స్థాయికి చేరింది. ఇప్పుడైనా కానీ మేల్కొని రాజకీయ వ్యవస్థ ఈ అధికారిక వ్యవస్థని దారిలో పెట్టాలి. దారి తప్పారు, మాట వినరు, ఏం చేద్దాం అనేటట్టయితే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది దానికోసం కాదు. గాడి తప్పిన వ్యవస్థల్ని దారిలో పెట్టడం కోసమే చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. ఆయన ఆ కార్యక్రమం పూర్తి చేయాలి. ఆయన మొహమాటాలు ఇవన్నీ విడిచేసి ఆరోపణలు వచ్చిన అధికారుల మీద ఎంక్వైరీ వేసి నిజమైతే చర్యలు తీసుకోండి, అది నిజం కాకపోతే వదిలిపెట్టారు. అయితే ఎప్పుడూ లేని విధంగా సీఎంఓలోని అధికారుల మీదే తీవ్రమైన ఆరోపణలు రావడం ఎలా చూడాలి? సీఎంఓలో అధికారుల మీద తీవ్రమైన ఆరోపణలు రావడం గత ప్రభుత్వం నుంచి ఉంది. 14-19 మధ్యలో సీఎంఓ మీద ఎవరు పనిచేస్తున్నారో కూడా ఎవరికి తెలిసేది కాదు. కానీ జగన్ పరిపాలనలో సీఎంఓ అధికారులు సిఎస్ మీద కూడా అధికారం చెలాయించిన సంఘటనలు చూసాం మనం. ఇప్పుడు కూడా మళ్ళీ సీఎంఓలో ఉన్న కొద్దిమంది అధికారుల మీద పర్టికులర్గా చెప్పాలంటే ఒక అధికారి మీద తీవ్రమైన విమర్శలు పదే వస్తున్నాయి. అటువంటి అధికారిని ఎందుకు సీఎంఓలో ఇంకా ఉంచుతున్నారు అనేది ఎవరికి అంతుపట్టట్లేదు. చివరికి స్వపక్షం నుంచి, విపక్షం నుంచి, సొంత పార్టీ క్యాడర్ నుంచి కూడా విమర్శలు వస్తున్నా మరి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత సీఎం గారికి ఉంది. ఆయన ఒకసారి తన చుట్టూ ఉన్న అధికారుల పనితీరు ముదింపు చేసుకొని వాళ్ళని ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలి అనేది ఒక సీఎంఓ నుంచే ప్రాక్షాళన మొదలెడితే చివరి కానిస్టేబుల్ దాకా అన్నీ సర్దుకుంటాయని నేను భావిస్తున్నాను. అది చేయనంత వరకు ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్గానే ప్రతి సంఘటన చిత్రీకరించకూడదు. అంటే సీఎంఓ అధికారు తప్పు చేశాడు అంటే అది సీఎంకి తెలియకుండా ఉంటుందా అనేది సామాన్య ప్రజలు అనుకునే విషయం. అది అన్ని సీఎం గారికి తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చర్యలు తీసుకోకపోతే
తెలిసి తీసుకోలేకపోతే అప్పుడు ఇంకా సీఎం ఏమనుకుంటారు? గారి దృష్టికి వచ్చిన తర్వాత కూడా చర్యలు లేకపోతే మీరు అన్నట్టు ఆయన చర్యలు తీసుకోలేదు అనాలి. Right. కానీ అసలు సీఎం గారి దృష్టికి ఈ అధికారులు తీసుకునే ప్రతి నిర్ణయం సీఎం దృష్టికి వెళ్ళదు కదా. కొన్ని ఆఫీస్ ప్రొసీజర్స్ రూల్స్ ప్రకారం నడిచిపోతూ ఉంటుంది. Right. ఇవన్నీ కూడా వీళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా వీళ్ళ చేతులతో వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేది ఏమి ఉండదు. వీళ్ళు మళ్ళా ఆ స్థానిక కలెక్టర్లకు లేకపోతే సిఎస్ గారికి ఇదిగోండి సీఎం గారి నిర్ణయం ఇదని చెప్పడం వరకే వీళ్ళ డ్యూటీ. కానీ వీళ్ళ చేతులతో వీళ్ళే జీవోలు రిలీజ్ చేసే అధికారం కూడా సీఎంఓ అధికారులకు ఉండదు. ఒక విధంగా అది సీఎంఓ అనేది సీఎం గారికి ఆ పర్టికులర్ సబ్జెక్టుల మీద సలహాలు ఇచ్చే ఒక గ్రూప్ కిందే గతంలో పిఎంఓ ఎలా క్రియేట్ చేయబడింది ఇందిరాగాంధీ హయాంలో, ఆ తర్వాత అదే జాడ్యం అన్ని రాష్ట్రాలకి సీఎంఓల రూపంలో పాకింది. Okay. ముఖ్యమంత్రుల దగ్గర ఉంటే చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ అంటే ప్రధానమంత్రి దగ్గర ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా అది ఎప్పుడు 60లో 70లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మొదటిసారిగా ఏర్పాటు చేయబడిన Okay. ఇది. అది ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ సిఎస్ కంటే కూడా ఎక్కువ పవర్లు చెలాయించే స్థితికి చేరుకున్నారు సీఎంఓలో ఉన్న అధికారులు. అది చాలా తప్పు. కానీ ఇప్పుడు సీఎంఓలోనే తప్పు జరుగుతుంది. సీఎంఓ ఆఫీస్లో అంటే సీఎంకి సెక్రటేరియల్ వర్క్ చేసి పెట్టే ఒక వ్యవస్థ అది. అంతే. కానీ ఇప్పుడు అధికారిక నిర్ణయాలన్నీ కూడా చీఫ్ సెక్రటరీ ద్వారానే రావాలి బయటికి, లేదా సంబంధిత సెక్రటరీల ద్వారానే రావాలి. వీళ్ళు వాళ్ళ మీద స్వారీ చేసే స్థితికి వెళ్తుంది అంటే రాజకీయ నాయకులు వీళ్ళకి ఇస్తున్న ఇంపార్టెన్స్ వల్ల వెళ్తుంది. సీఎంఓలో స్థానం ఉంది అంటే ముఖ్యమంత్రి గారి సన్నిహితులు అని కొంతమంది ముఖ్యమంత్రులు సన్నిహితులు పెట్టుకుంటారేమో, కానీ బాబు గారు లాంటి వాళ్ళు పనిచేసే వాళ్ళని చూసి పెట్టుకుంటారు. కానీ అట్లా పనిచేసే వాళ్ళు కూడా గతంలో తన దగ్గర పనిచేశారు కాబట్టి ఇప్పటికీ అదే నిబద్ధతతో ఉన్నారని సీఎం గారు అనుకుంటే మాత్రం పొరపాటని ఇటీవల చాలామంది అధికారులు నిరూపిస్తున్నారు. ఇవి గత 5 ఏళ్ళు వీళ్ళు అన్ని రకాలుగాను భ్రష్టు పట్టిపోయారు. ఇలాగే ఇప్పుడు కూడా కొంతమంది అధికారులు దారి తప్పి నడుస్తున్నట్టు ఉన్నారు. వాళ్ళని ప్రక్షాళన చేయటం, సీఎంఓని ప్రక్షాళన చేసుకోవటం అనేది సీఎం గారి చేతుల్లో ఉంది. అది చేస్తేనే ప్రజల్లో కూడా అందరిలో కూడా సీఎం గారు ఆయన స్పష్టంగానే ఉన్నారు, కింద వాళ్ళు దారి తప్పుతున్నారు అన్న అర్థమవుతుంది. అది కాకుండా ఎన్ని చేసినా కానీ ఉపయోగం ఉండదండి. ఇప్పుడు శ్రీలేఖ గారి విషయం ఉంది, దాని మీద చాలా విమర్శలు వచ్చినాయి. అది ఆమెను ఎందుకు టార్గెట్ చేయబడింది అనేది అన్ని పుంకానుగా వార్తలు వచ్చినాయి కదా. ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ఊళ్ళో లేరు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఏమన్నా ఇటు మీద ఆలోచించి నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి. ముఖ్యమంత్రులు మంత్రులు నిజాయితీగా ఉన్నంత మాత్రానో లేకపోతే పని చేసినంత మాత్రానో ఆ ఫలితాలు ప్రజల్లోకి వెళ్ళవండి. వాళ్ళ కింద ఉన్న టీం కూడా అధికారులు కూడా అంతే చిత్తశుద్ధితో పనిచేస్తేనే వెళ్తాయి. ఒక్క ముఖ్యమంత్రి గారు కష్టపడినంత మాత్రాన ఫలితం రాదు. గత ప్రభుత్వంలో సిఎస్గా ఉన్న సంబంధం వ్యక్తి మీద ఆరోపణలు అవి, దాని మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఎందుకో దాన్ని ఆ ఫైల్ని ఎక్కడ పెట్టారో అది ముఖ్యమంత్రి గారికి తెలియకుండా సదరు అధికారులు ఏమన్నా పక్కన పెట్టుకున్నారో ఏమో తెలియదు. అది ఈరోజు బయటకు వచ్చింది. కనీసం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తన పర్యటన ముగించుకొచ్చి వీటన్నింటినీ మీద చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు. వాళ్ళ చర్యలు తీసుకోకుండా వాయిదా అయితే యథాతథంగానే ఉంటుంది. ఇది ఇంత జరిగినా కానీ ఏ చర్యలు లేవు కదలే అని మరీ బరిదెగించి పనిచేసే అవకాశం కూడా ఉంది రేపొద్దున. ఏతావాత అధికారులు చెడు పని చేస్తే అధికారులను అంటారండి, పాలనా వ్యవస్థను అంటారు. అది అల్టిమేట్గా అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు అయితే ఆ నాయకుడి మీద పడుతుంది. ఆయన ప్రభుత్వంలో జరిగింది ఆయనకి తెలియకుండా చాలామంది జనరల్గా ఏమనుకుంటాం మనం, ముఖ్యమంత్రికి పక్కన తిరిగే వాళ్ళు చేసే పని ముఖ్యమంత్రికి తెలియదా, మన పక్కన తిరిగే వాళ్ళు చేసే పని మనకు తెలియదా, కానీ మనకే తెలియదు పక్కన వాళ్ళు ఏం చేస్తున్నాడు అనేది. అదే స్థితిలో ఆయనకు కూడా ఉంటాయి. కానీ ఆయన నోటీస్కి వచ్చినప్పుడు ఆయన సరైన చర్య తీసుకుంటాడని ఆశిద్దాం మనం. ఇప్పుడు ఆయన పెట్టుబడుల కోసం తిరుగుతున్నారు, ఆయన ఆ పని మీద దృష్టి పెడతాడా లేకపోతే ఇంట్లో ఉండే ఆయన కరెక్ట్గా ఊళ్ళో లేని టైంలోనే ఈ గొడవలన్నీ స్టార్ట్ అవుతుంటాయి. అది కావాలని చేస్తారా లేకపోతే యాదృచ్ఛికంగా జరుగుతాయో తెలియదు. కానీ సరే ఆయన వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటాడనేది చూద్దాం మనం కూడా. మాట వినని మరికొంతమంది సీనియర్ అధికారులను కూడా చూడకుండా ఒక చర్య తీసుకోమనండి. మిగతా వాళ్ళందరూ ఎందుకు దారిలోకి రారో చూడండి. అప్పటికి దారిలోకి రాని వాళ్ళందరూ మళ్ళీ ఏరిపారేయండి. మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు? వ్యవస్థలను దారిలో పెడతామని వచ్చారు. వ్యవస్థను దారిలో పెట్టాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇప్పుడు నా మాట వింటలేదు అధికారులు అంటే కరెక్ట్ కాదు కదా. అధికారులు మాట వినేటట్టు చేయాలి. దానికి ఏ విధమైన పద్ధతులు అవలంబించాలో అన్ని పద్ధతులు అవలంబించాలి. అందులో సెకండ్ థాట్ ఏమీ అవసరం లేదు ఎవరికి కూడా. అధికారులు చేస్తే అధికారుల మీద తప్పు నెట్టేయలేము. అది అల్టిమేట్గా రిఫ్లెక్ట్ అయ్యేది రాజకీయ పార్టీగా తెలుగుదేశం ప్రభుత్వం మీద రిఫ్లెక్ట్ అవుతుంది.
కూటమిలో అన్ని పార్టీలు అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనుకుంటున్నామో కాదు. ఆ తేడాలు జరిగితే మొత్తం ముగ్గురు మీద రిఫ్లెక్ట్ అవుద్ది. అది మిగతా కూటమిలో మిగతా పార్టీలు కూడా గమనించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. చూశారు కదా, నాయకులు ఎంత కష్టపడినా అధికారుల మద్దతు లేకుండా వాటి ఫలితాలు ప్రజలకు అందవు అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే తన చుట్టూ ఉండే అధికారులు ఏం చేస్తున్నారు అంటే, నాయకుల గురించి ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకునే చంద్రబాబు నాయుడు గారు తన చుట్టూ తన దగ్గరగా పనిచేస్తున్న అధికారులు వ్యవహారశాలపై కూడా నిఘా పెట్టాలి. అటువంటి అధికారులు తప్పు చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటూనే మరికొంతమంది అధికారులకు భయం ఉంటుంది అనేది విజయ్ గారి ఆలోచన. సో ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆయన విదేశీ పర్యటన నుంచి రాగానే ఈ విషయంపై ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే ఉంటుందనేది అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో అప్పటి వరకు వేచి చూద్దాం. ఇది ఈరోజు విజయ్ చాగంటి గారితో చర్చ కార్యక్రమం. మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.